అయితే ప్రణవి, దేవుడి కృప ఎంత ఉన్నా కూడా, ఎంత భక్తుడైనా కూడా రామదాస్ లాంటి కష్టాలు తప్పలేదు అంటారు. సో డౌన్ పీరియడ్ ఎవరికైనా వస్తుంది. డౌన్ పీరియడ్లో అది మీకు చాలా బాగా తెలిసినది అంటున్నాను. సో ఆ టైంలో ఎట్లా ఫేస్ చేసావు ప్రణవి? దే వాజ్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఐ రిమెంబర్, అందుకని అడుగుతున్నాను. అంటే వర్క్ పరంగా ఉన్నా లేకపోయినా పక్కనే ఉంటూ, నువ్వు నా ఫ్రెండ్వి, చాలా ఇష్టము, అబ్బా ఎంత బాగా పాడతావు అన్నవాళ్ళే, ఆ అమ్మాయి సరిగా పాడదు, ఆ అమ్మాయి లేకపోతే ఆ అమ్మాయి లేదండి, ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలే హాస్పిటల్లో ఉంది అని ఆ అమ్మాయి పాడినంటూ ఉందండి, ఆ అమ్మాయికి ఇవన్నీ చీప్గా ఉంటున్నాయట అని చెప్పడము, ఇలాగ చాలా పోగొట్టారు. వర్క్స్ కానీ, షోస్ కానీ, మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పెద్ద పెద్ద అవకాశాలు, ఇవన్నీ చాలా పోగొట్టారు. అప్పుడు నాకు చాలా 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 బాధేసింది. ఎందుకంటే నేను అనుకుని రాలే ఈ ఫీల్డ్లోకి, నేను అనుకున్న అసలు పాడే ఉద్దేశమే నాకు లేదు. నేను పాటగత్తెని అవుదామని నేను అనుకోలేదు ఎప్పుడు. నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను చాలా మంచి డాక్టర్ అవ్వాలి, ఒక పెద్ద సర్జన్ అయిపోవాలని నాకు చాలా కోరిక, నా ఏమో, నా గోలు. దానికోసమే నేను రాత్రి పగలు చదువుకునేదాన్ని. నాకు ఫిజియోథెరపీ ఫ్రీ సీట్ వచ్చింది నాకు. నేను అది వదిలేసి బిఏ మ్యూజిక్లో చేశాను. ఎందుకు? నేను ఇలాగే అది ఏ షోనో ఎక్కడో నేను చెప్పను కానీ షోకి వెళ్ళాను. ఇలాగే అందరం కలిసి పాడుతున్నాము, అందరం నుంచొని ఉన్నాము. నెక్లెస్ రోడ్లో పెద్ద పెద్ద స్టేజ్ వేశారు, చాలా ప్రెస్టీజియస్ షో, అంతా బాగుంది. పాడుతున్నా. నాకు అప్పుడు ఏదో మలేరియాను ఏదో వచ్చింది నాకు. వస్తే ఇంటర్లోనో 10th అనుకుంటా, అంతే 10th అయిపోయి ఇంటర్లో మలేరియాను ఏదో వచ్చింది. వస్తే నాకు ఈ బటర్ఫ్లై పెడతారు కదా, ఆ బటర్ఫ్లై అన్నీ పెట్టుకొని కూడా నేను వచ్చాను. వస్తే నన్ను పాడుతుంటే తోస్తారు స్టేజ్ నుంచి. పడిపోయాను నేను, అంత పెద్ద స్టేజ్ నుంచి కింద పడిపోయాను నేను నెక్లెస్ రోడ్లో. ఒక 4 feet 5 feet స్టేజ్ వేస్తారు కదా అందరికీ కనిపించడానికి. పడిపోయాను, నన్ను తోసేశారు పక్కకి, పడిపోయాను నేను. నాకు చాలా అవమానం అని నేను ఫీల్ అవ్వలేదు, అది అవమానం కింద ఫీల్ అవ్వలేదు. నువ్వు ఇట్లా తోసావు కదా, నువ్వు నన్ను తోసావు కదా, రేపు పొద్దున నువ్వే వస్తావు నా దగ్గరకు ఆటోగ్రాఫ్కి, నేను పాడతా. అప్పటిదాకా నాకు పాటలు అంటే అంత ఇష్టమేం లేదు. ఓకే, నేను పాడతా కాబట్టి ఏదో స్కూల్ తప్పించుకోవడానికి కాంపిటీషన్స్కి వెళ్ళడము అలా ఇలా నేను ఉపయోగించుకునేదాన్ని పాటల్ని, కానీ ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. అప్పుడు అనుకున్నా నేను, చూస్తూ ఉండు, నువ్వు నా దగ్గరకు ఆటోగ్రాఫ్కి వస్తావు అనుకొని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఒక 2.5 years 18 గంటలు పడుకోకుండా ప్రాక్టీస్ చేశాను నేను. రోజుకి 18 గంటలు ప్రాక్టీస్ చేసేదాన్ని నేను. మా గురుగారి దగ్గర వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, హేమావతి గారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఆవిడ తర్వాత వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేను క్లాసికల్ జాయిన్. ఆయన దగ్గరికి వెళ్ళి రోజు వాళ్ళ ఇంట్లోనే ఇంకా ఆల్మోస్ట్ పడుకోవడానికే మా ఇంటికి వెళ్ళేదాన్ని నేను. అక్కడే కూర్చొని ప్రాక్టీస్ చేశాను నేను. 2.5 years ప్రాక్టీస్ చేశాను. 2.5 years ప్రాక్టీస్ చేశాను. తర్వాత కట్ చేస్తే ఒక షో వచ్చింది, కేకే పాడుతున్నారు, అందరికీ తెలుసు కేకే. ఆయనతో పాటు నేను పాడాను ఆ షోలో. నేను ఒక్కదాన్నే నేను కేకే పాడాను. 2.5 years తర్వాత పాడాక ఇలా జరుగుతుంది. డబ్బింగ్స్ చెప్పేదాన్ని, యాజ్ యూ నో, డబ్బింగ్స్ చెప్పేదాన్ని. అక్కడ విఎనాదిత్య గారు వినడం, అది కళ్యాణి మాలిక్ గారికి పంపించడము. వెంటనే ఓకే సార్ నేను వస్తాను అని చెప్పా. ఎప్పుడే వద్దు అని చెప్పేదాన్ని. ఎందుకంటే శంకర్ ఎహసాన్లో ఒక కాన్సర్ట్ చేశారు ఇక్కడ. అప్పుడు నేను సరదాగా వెళ్ళి నేను కూడా పాడా. అప్పుడంతా సరదానే నాది. అప్పుడు వెళ్తే లాయ్ అడిగారు, పాడు, చాలా బాగా పాడుతున్నావు, పాడు, నీది ఇవ్వు అంటే నేను పాడను అన్న. అంటే ఎందుకు పాడవు, ఇంత మంచి గొంతు పెట్టుకొని నువ్వు ఎందుకు పాడవు, పాడొచ్చు కదా, నేను పాడిస్తాను శంకరేశంలో అంటే నేను పాడను, నేను డాక్టర్ని అవుతాను. నువ్వు డాక్టర్ అవ్వు తల్లి, నిన్నేం అనట్లేదు, నువ్వు ఒక్కసారి బాంబే రా, నేను పాడిస్తానన్న ఆయననే నేను వద్దు, నేను పాడను అని వదిలేసుకున్నాను నేను. ఇప్పుడు లేదు, నేను పాడాలి, ఖచ్చితంగా పాడాలి అని చెప్పి ఆయన పిలిచిన వెంటనే వెళ్ళాను. అందులో ఆంధ్రుడు సినిమాలో వైష్ణవి భార్గవి వాగ్దేవి అది ఒకటి, ఇంకొక చిన్న బిట్ సాంగ్ 2 పాడాను. తర్వాత మళ్ళీ చదువు, డబ్బింగు అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. కృష్ణ చైతన్య తెలుసు కదా, అందరికీ తెలుసు. నాకు చాలా మంచి ఫ్రెండ్ కేసీ. తను కిరాణి సార్ దగ్గర ఒక కోరస్లో ఒక సింగర్ తక్కువయ్యారా అంటే వెంటనే వచ్చేస్తున్నా అని చెప్పి, మా కాలేజ్లో మీరు ఏమన్నా చేసుకోండి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ స్టిక్ అయ్యాను, అంతే. మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత ఇలాగే ఉంటూ
మధ్యలో ఒక డౌన్ పీరియడ్ ఇలాగే వచ్చింది. ఎవరైతే నన్ను అప్పుడు స్టేజ్ నుంచి దోసేశారో వాళ్ళే వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే, నేను చేసి చూపించా, ఓకే అనుకున్నాను. ఒక డౌన్ పీరియడ్ వచ్చింది. ఐ వాజ్ ఎమోషనలీ వెరీ సాడ్. ఎందుకంటే ఎన్నేళ్ళు కలుసున్నాము, 16 ఏళ్ళు 17 ఏళ్ళ ఫ్రెండ్షిప్, ఇంత చిన్న మాటతో తీసేస్తారా మీరు అని నేను చాలా ఫీల్ అయ్యాను. మీకు కూడా తెలుసు అది, నేను మీకు చెప్పాను అనుకున్నాను. తర్వాత మా అమ్మ చెప్పారు ఒకటే మాట, నువ్వు ఎప్పుడూ ఎక్స్ట్రావి కావు, నువ్వు ఎప్పుడూ వేస్ట్వి కావు. 7 సముద్రాల అవతల గుహలో ఒక రాజకుమారిని బంధించేసి ఉంటాడు రాక్షసుడు, నువ్వు విజయానివి, వెళ్ళి ఆ రాకుమారిని నువ్వు తెచ్చుకో అంది మా అమ్మ. ఒకటే మాట, అది తెచ్చుకోపో అంది, అంతే అయిపోయింది. ఆ తర్వాత ఎవరిని పట్టించుకోలేదు. అనుకున్నా ఒకటే చెప్పింది, నువ్వు డౌన్లో ఉన్నా అప్లో ఉన్నా ఎక్కడున్నా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు ఎమోషనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ నిన్ను నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు అన్నదే సక్సెస్ ప్రణవి. అవార్డ్స్ రావడమో లేకపోతే పెద్ద హిట్ సాంగ్స్ పాడడమో సక్సెస్ కాదు, దీన్ని సక్సెస్ అంటారు. ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు ఇంకెప్పుడు ఇలాగ డౌన్ఫాల్ అనుభవించవు, లేకపోతే అరే నేను పడిపోయాను, నేను బెడ్ మీద పడిపోవు, నువ్వు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో అని మా అమ్మ చెప్పింది, అంతే. అప్పటి నుంచి ఏమి పట్టించుకోవట్లేదు. వెళ్ళానా, ఒకసారి పాట పాడడానికి మైక్ దగ్గరికి వెళ్తే వెనక్కి తిరిగి రాకూడదు, వెనక్కి అస్సలు తిరిగి రాకూడదు. ప్రాణం పోతున్న ఆ పాట ఖచ్చితంగా బాగా రావాలి. అదే అనుకొని వెళ్తాను, మైకి దండం పెట్టుకుంటాను, పాడతాను, వెనక్కి వస్తాను. పేమెంట్ వచ్చిందా, ఓకే వచ్చేసింది. కానీ డైలాగ్ విత్ ప్రేమ అండ్ ప్రేమ గారితో ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. నీకు ఎలా ఉంది ప్రణవి, చెప్పు. నాకు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రేమ గారు. అండ్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆఫ్ అస్ ఇన్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్.